ఈరోజు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ విద్యా వైజ్ఞానిక సదస్సుని కోయిలగూడెం డిఓఈఓ పరిధిలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓస్కి, స్థానిక హై స్కూల్ హెచ్ఎం గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు గోపాలపురం శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి కొవ్వూరు శాసనసభ్యులు గౌరవనీయులు జోహర్ గారికి, యువకులు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సోదరుడు రవికిరణ్ వరం గారికి, డిఈఓ నరసింహరావు గారికి, సర్వశిక్ష అభియాన్ పిఓ విశ్వనాథ్ గారికి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బంగారు శివలక్ష్మి గారికి, స్థానిక జడ్పీటీసీ సభ్యులు సేలం రామచంద్రరావు గారికి, స్థానిక ఎంపీపీ మాణిక్యాంబ గారికి, టీ నరసాపురం జడ్పీటీసీ సభ్యులు చలపతి గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి డిఎస్పి సుబ్బరాజు గారికి, డిఓఈఓ తిరుమలదాస్ గారికి, ఇంకా ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఉదయం ఏలూరు డివిజన్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు, మేము అందరం కూడా ఓపెన్ చేసి రావటం జరిగింది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఎవరైతే రాష్ట్రపతిగా ఒక మంచి భారతదేశానికి సైంటిస్ట్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క ఆలోచన విధానం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పల్లెటూర్ల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులను కానీ వారిని శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దాలని, వారిలో క్రియేటివ్నెస్ పెంచాలని చాలా వ్యయంతో కూడినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా చాలా ప్రెస్టీజియస్గా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన జిల్లాలో కూడా నడపడం జరుగుతూ ఉంది. గడిచిన సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎవరైతే ఎగ్జిబిట్స్ మన జిల్లా నుంచి ఎంపిక చేసి పంపించారో వారు రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్కి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2 విద్యార్థులు ఎంపిక అవటం నిజంగా అభినందనీయమని, దీనికి కృషి చేసినటువంటి జిల్లా విద్యాధికారులకు కానీ, స్కూల్ సైన్స్ టీచర్స్ కానీ మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి సంవత్సరం మన జిల్లాలో ఇంత క్రితమే డిఈఓ గారిని అడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి, ఈ కార్యక్రమంలో దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 4000 పైచీలకు మరి స్టూడెంట్స్ యొక్క ఎగ్జిబిట్స్గా 5 డివిజన్ పరిధుల్లో కూడా వస్తూ ఉన్నారు. గడిచిన సంవత్సరంలో 2600 మందికి రాష్ట్ర స్థాయి అవార్డ్స్ని తీసుకోవటం జరిగింది. 175 కోట్లు ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఖర్చు పెడతా ఉన్నాం. మరి యొక్క ఇంత ఖర్చు, ఇంత వ్యయం ఈ విద్యార్థుల మీద పెడతా ఉన్నాం కాబట్టి ఇక్కడున్న ఉపాధ్యాయుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, మన యొక్క పరిధిలో ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క వైజ్ఞానిక సదస్సులకు వచ్చినప్పుడు ఈ సదస్సు యొక్క ఉద్దేశాలను పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియజేసి, ఇక్కడ దాదాపు జంగారెడ్డిగూడెం కోయిలగూడెం డివిజన్ పరిధిలో దాదాపు 600 మంది ఎగ్జిబిట్స్, అంటే 600 పిల్లలు వారి యొక్క ఎగ్జిబిట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
మరి ఒకళ్ళకొకళ్ళు ఎవరైతే ఏదైతే తీసుకొచ్చారో ఎగ్జిబిట్స్ని పక్క స్కూల్స్ నుంచి కానీ పక్క విద్యార్థులు కానీ ఏవైతే తీసుకొచ్చారో వాటిని కూడా వీళ్ళు స్టడీ చేసి వాళ్ళ యొక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒకదాని ప్రతి ఒక్క ఎగ్జిబిట్ని పరిశీలించి ఒక్కొక్క ఎగ్జిబిట్తో ఇంకొక ఎగ్జిబిట్ని మరి అనుసంధానం చేసి మరి ఇంకేదైనా బెటర్ ప్రోడక్ట్ని రైతాంగానికి కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ సమాజానికి కానీ మౌలిక వసతులు కానీ మరి ఉచితం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీ ఈ దేశానికి మానవాళికి వచ్చే విధంగా మీ యొక్క ఆలోచన విధానాలు రాబోయే రోజుల్లో మెరుగుపరుచుకోవాలని ప్రపంచం అంతా కూడా ఇవాళ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత కాంపిటీషన్ ఇంతకుముందు రవికిరణ్ వర్మ గారు చెప్పారు, చాలా పెద్ద కాంపిటీషన్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అయిన తర్వాత వచ్చింది. కాబట్టి మనం రోజు రోజుకి మన యొక్క నైపుణ్యాన్ని పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ధనికులు కానీ అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు. 80-85% ఎస్సీ బీసీస్ పిల్లలు కానీ పేద రైతుల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ హై స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. కాబట్టి ఆ హై స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు రాబోయే రోజుల్లో మా నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా మా నుంచి కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా 100% ప్రభుత్వం నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ధనికులు ఉన్నారో వారిని కూడా ఈ యొక్క స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కార్పొరేట్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటికి ధీటుగా మరి యొక్క గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ ఏ కార్పొరేట్ స్కూల్స్ కూడా మరి డిగ్రీ చదివిన వాళ్ళను ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళను అక్కడ వాళ్ళకి టీచర్స్ కింద అపాయింట్ చేస్తూ ఉన్నారు. కానీ జిల్లా పరిషత్తులో కానీ ఎలిమెంటరీలో కానీ బీఈడీ చదివిన తర్వాత ఒక మంచి శాలరీస్ తోటి ఒక మంచి మీకు ఓరియంటేషన్ క్లాసెస్ కూడా పెట్టి మరి మిమ్మల్ని పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం కేటాయించడం జరుగుతుంది. వారికంటే అన్ని రకాలు కూడా మెరుగైన నైపుణ్యం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యతలో ఈ యొక్క స్కూల్లో చదివే పిల్లలు మీ పిల్లల కింద భావించి ఈ పిల్లల బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దమని చెప్పి మనస్ఫూర్తిగా ఉపాధ్యాయులను కోరుకుంటూ, మీ యొక్క వృత్తి ఉపాధ్యాయ వృత్తి ప్రపంచంలోనే అన్ని వృత్తుల కంట అందరు వ్యక్తుల కంట గౌరవనీయమైనటువంటి వృత్తిలో ఉన్నది ఉపాధ్యాయులని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.